మీలో ఆరంభం ఎప్పుడు మొదలైంది? మీ కెరియర్కి ఆరంభం ఎక్కడ మొదలైంది? ఆలోచన ఎక్కడ మొదలైంది? అడుగు ఎక్కడ మొదలైంది? ఇది క్లారిటీ లేదండి నాకు ఇప్పటివరకు 20 ఏళ్ళు అయిపోయింది వచ్చి హైదరాబాద్ వచ్చి 2-3 ఏళ్ళ తర్వాత ఈ ఈ దానికి పర్టికులర్గా మరి ఏమో ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఏమైనా ఆలోచనకి తట్టుతుందేమో కోరికలు రకరకాల కోరికలతో తిరుగుతున్న క్రమంలో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత తెలియదండి అట్లా వెళ్ళిపోయింది. అంటే దీని ఎక్స్పీరియన్స్ కానీ దీని నుంచి మొట్టమొదట పొందిన అనుభూతి కానీ ఏమీ మనం పదిలిపరుచుకోలేకపోయినా మనకు తెలియదు. చెయ్యాలా అనే రాత ఏదో నడిపించి ఉంటుందో అట్లా వెళ్ళిపోయినాం, సెలెక్ట్ అయిపోయినాం, వేషం పడింది, చేసేసి అలా అంటే ప్రతిదీ పదిలిపరుచుకోవాలని అంటారు. వదిలేసుకుంటూ వస్తున్నప్పుడు ఏది ఎక్కడ మనం టచ్ చేసామని బ్రెయిన్కి ఉండదు, పని చేస్తాం వెళ్ళిపోతుంది. ఎందుకు బీజం పడిందో సినిమా అనేది వ్యవహారం మనకు లేదు, మన వ్యవహారం అటువైపు లేని పక్షం ఇక్కడికి వచ్చేసి సంబంధం. అడుగు గుర్తుందా? మొదటిది కోయింటి శర్వానంద్ గారు ప్రొడ్యూసర్. అంటే ఎలా అండి? దానికి ముందు ఇంకొకటి ఏం, దానికి ముందు వెళ్ళి ఒక ఆడిషన్స్ నాటకాలు చేస్తున్నాం, ఆడిషన్స్ జరుగుతుంటే ఫైనల్ అయ్యింది. అంత పెద్ద క్యారెక్టర్ అవుద్దని మనకు తెలియదు. సినిమాలో కనబడాలని వచ్చినాం. వచ్చిన తర్వాత అయిపోయింది, షూట్ అయిపోయింది, ఆడియో ఫంక్షన్ అన్నారు, డబ్బింగ్ అయిపోయినట్టు తీసుకెళ్ళిపోయారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే 30 అడుగులు 40 అడుగులు కటౌట్లు పెడుతుంటారు చూడండి. ఆ కటౌట్లో మన మొహం ఉండేసరికి నాకు కాసేపు అర్థం కాలేదు. సినిమాలో కనబడతాం అనుకుని ఒక దీనిలో ఉంటాం, కాకపోతే అంతంత కటౌట్లో శ్రీహరి గారు శరవణన్ గారితో పాటు మన బొమ్మ ఉందనేసి అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత చెప్పారు మంచి క్యారెక్టర్ అది, వాళ్ళతో నలుగురు తప్పుకున్నది. అవన్నీ మనకి అంత గొప్పగా పడుతున్నాయి, గొప్పగా తీసుకెళ్తాయని మనకి ముందు చెప్పేవాళ్ళు, లేకపోతే వచ్చిన తర్వాత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండి అలాంటి ప్రాపర్గా మనం ఆ జర్నీ చేస్తే మనకి ఏదైనా దాచుకోవాలా, ఇవే మన రేపు పొద్దున మనకి మనం వచ్చి పనిచేసిన తలుగు గుర్తులు ఏవో ఉంటాయి చూడండి, అవి మనకు తెలియదు, పని చేస్తాను వెళ్ళిపోతాం. అందుకని నాకైతే పర్టికులర్గా ఇది అని అనుకోలేదండి. వచ్చిన తర్వాత మనుషుల వల్ల కొన్ని గుర్తుండిపోతాయి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మన పట్ల చూపించిన ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటివి మనకు ఫిక్స్ అవుతాయి. పని వెళ్ళిపోతుంది. అలాగే నాకు బ్రెయిన్లో అది పెట్టలేదు, ఇవి కూడా ఉండాలి, కాకపోతే మనం దాచుకోవాలని ఆలోచన, దానివల్ల నాకు గుర్తుకు లేదు.